మేడం ఇక చివరి రాశి మీనరాశి. ఆ. మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలా ఉంది? మే మాసం చెప్పండి. మనం మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఏం నట్స్ అని మనకి తెలుసు. ఆ, ఉంది కదా మనకి మకరం, కుంభం, మీనానికి ఉన్నాయి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన గురు మే 1 3వ ఇంటికి వెళ్తున్నారు. సో కష్టపడే శ్రమపడే యోగం ఈ నెల అని చెప్పుకోవాలి. ఎందులో కెరియర్ విషయంలో ఫస్ట్, ఫైనాన్షియల్ విషయంలో ఇవి రెండు, కుటుంబ పరంగా కూడాను. ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే మనం చూసుకోవాలి అని చెప్తాం. మనం చూసుకున్న తర్వాత మన కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలి. రైట్. సో మనం చూసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అనేది మైండ్ఫుల్గా ఉండాలి. అంటే మన బిహేవియర్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. Okay. ఎందుకంటే ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మీద మనకి కంట్రోల్ ఉండదు అనమాట. సో నోటి దుడుసు ఉండకూడదు. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాము, బ్యాడ్ బిహేవియర్ ఉండకూడదు. ఇవి రెండు ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇవి రెండు ఉన్నాయి అంటే కెరీర్ గ్రోత్ అనేది స్తంభించుతుంది. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది మరీ ఎక్కువ కనిపిస్తోంది కనుక, కెరియర్లో వీళ్ళకి గ్రోత్ కనిపించినా కూడా అటు ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంది కనుక ప్రెషర్ మీద వచ్చేస్తారు. ప్రెషర్ మీద వచ్చేసేసి బిహేవియరల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పడానికి ఈ సూచన అనమాట. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎస్పెషలీ మదర్కి కొంచెం హెల్త్ సెన్సిటివ్ ఉంటే కొంచెం మెరుగుపడుతుంది ఈ నెలనే చెప్పుకోవాలి. కొన్ని ఫేవరబుల్ ఉన్నాయి, కొన్ని అన్ఫేవరబుల్గా ఉన్నాయి అన్నమాట. అంతే. ట్రావెలింగ్ ఇండస్ట్రీలో, టూరిజంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో శ్రమ అధికం అని చెప్పాను, ఫైనాన్షియల్ డ్రెయిన్ అని చెప్పాను. సో ట్రావెలింగ్లో ఒక వస్తువు పోయే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్స్ కూడానే ఉన్నారు, ఇప్పుడు రాహు ఉన్నారు దాంట్లో. అలాగే మెర్కురీ డెబిలిటెడ్ అంటే 4th లార్డ్ ఏమో డెబిలిటేషన్లో ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. 6th లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లో మనకి 2nd హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి 6th లార్డ్ అంటే మనకి ఏంటంటే ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, అలాగే ఏంటంటే కోర్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి అంటే ఫస్ట్ మనం కాపాడుకోవాలి. అందుకని మనకి ఏంటంటే యువతల వాళ్ళతో మనం జాగ్రత్తగా మసులుకోవాలి. అండ్ నోటి దృష్టి ఉండకూడదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనం మైండ్ఫుల్గా ఉండాలి. అందుకని ఇందాక నుంచి అదే చెప్తూ వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఈల్నాట్స్ అనే ప్రభావం ఉంది కనుక తప్పక ఫైనాన్షియల్ డ్రెయిన్ ఇందులో అంటే హెల్త్ విషయంలో కనిపిస్తోంది. అలాగే కుటుంబ పరంగా కనిపిస్తోంది. పిల్లల్ని కాపాడుకుంటూనే ఉండాలి. అంటే చూసుకుంటూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పైకి వస్తున్నారు. ఈ నెల ఎస్పెషలీ అన్నమాట వాళ్ళకు కూడా హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. హెల్త్ దగ్గరే ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే కొలీగ్స్తో పాటు అలాగే సూపర్ బాసెస్తో పాటు కూడా జాగ్రత్తగానే ఉండాలి. అండ్ బిజినెస్లో కొత్త వెంచర్స్ మొదలెట్టద్దు అనేది ఒక సూచన. అండ్ గవర్నమెంట్తో మాత్రం పనులు అవుతాయి వీళ్ళకి. కానీ అలాగే ఏంటంటే లాభం వస్తుంది గవర్నమెంట్తో డీల్ చేసినప్పుడు అనేది సూచన కాదు. సో అందులో కూడా జాగ్రత్తగా డీలింగ్ విత్ అంటే మన కమిషన్ బిజినెస్ చేసినా లేకపోతే గవర్నమెంట్తో డీల్ చేస్తూ ఉన్నా కూడా మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో 3వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారు అనమాట. సో శ్రమ అనేది చాలా చాలా అధికం ఉంటుంది. కానీ అలాగే ఏంటంటే ప్లస్ పాయింట్ స్పోర్ట్స్ పీపుల్కి చాలా బాగుంటుంది. సో గవర్నమెంట్ విషయానికి చెప్పాను కదా, గవర్నమెంట్తో పనులు చేయించుకోవాలంటే తప్పక బాగానే ఉంటుంది. కమిషన్ బిజినెస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాల్లో లాభాలు ఎక్కువ ఆశించద్దు, లాభాలు రావు. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా అందరూ సహకరిస్తారు అనేది లేదు. కొలీగ్స్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ సహకరిస్తారు. అందరూ ఏంటంటే మనని పైకి తీసుకొస్తారు అని చెప్పలేము కదా, మనకి సపోర్ట్ చేస్తారు అని చెప్పలేము అనమాట. కొంతమంది మన కిందకి తీసుకెళ్దాం అనే వాళ్ళు కూడా మనతో పాటు చేరతారనమాట. అంటే రాహు కూడానే ఉన్నాడు కదా, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫారిన్ ట్రావెల్లో వీళ్ళకి తప్పక ఫారిన్ ట్రావెల్ వస్తుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఫారిన్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి, పై చదువులకి తప్పక బయట వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. అండ్ వీసా రాలేదు అన్న వాళ్ళకి కూడా వీసాస్ కూడా వస్తాయి ప్రయత్నిస్తే, ఏదైనా శ్రమ పడితేనే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిహారాలు చెప్పాలి అంటే మన శని కాళ్ళు పట్టుకోవాల్సింది, అలాగే జూపిటర్ కాళ్ళు పట్టుకోవాలి. మెర్కురీ కూడా డెబిలిటేషన్లో ఉన్నారు కనుక ఖర్చు అనేది మనకి తెలియకుండా అధికం అవుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి రాబడి తక్కువ పోబడి ఎక్కువ అంటాం. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్
ఈ నెల ఉంటుంది. అందుకని తప్పక పరిహారాలు అనేది వీళ్ళు చేయవలసిందే. శనికాళ్ళు పట్టుకోవాల్సిందే, శని దానం చేయవలసిందే. ఎవ్రీ సాటర్డే తప్పక శని దానం ఇవ్వడం, అలాగే మన నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, ఎస్పెషల్లీ 54 times 108 times చేయడం అనేది తప్పనిసరి. అలాగే హనుమాన్ చాలీస చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దేవి పూజలు కూడా చేయాలి. దుర్గా చాలీస చదువుకోవడం ఇంకా ఇంకా మంచిది అనమాట. ఇవన్నీ చేస్తే కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. ఏదైనా సరే వాళ్ళ జాతకం బట్టి ఆధారపడి ఉంది కదా, వాళ్ళ జాతకం పరిశీలించుకుంటే కనుక కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం కలర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు గోల్డ్ వాడడం ఎక్కువ మంచిది. గోల్డ్, సిల్వర్ రెండు వాడచ్చు, చాలా బాగుంటుంది వీళ్ళకి రెండు వాడితేను. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కాపాడుకోవాలి, పర్సనల్గా వాళ్ళు మైండ్ఫుల్గా ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, చాలా బాగా చెప్పారు. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలర్లు చాలా బాగా కలిసి వస్తాయి. మీరు దానాలు చేసుకోవటం చాలా మంచిది. కొన్ని దానాలు చెప్పారు, ఆ దానాలు చేసుకోండి. మీరు ఆరాధించే దైవం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు పాటిస్తూనే, ఈ పరిహారాలు పాటిస్తూనే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని ఆ పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇక వ్యక్తిగత జాతకాలకై మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, మేడం మీతో మాట్లాడతారు. మీరు రాశిఫలాలు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మేడంతో మీరు ఇంకా ఏమైనా కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారా, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.